హాయ్ ఫ్రెండ్స్, రామ్ పోతినేని పూరి జగన్నాథ్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం డబల్ ఈ స్మార్ట్. ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రేపే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అదిరిపోయే విధంగా రెస్పాన్స్ అయితే వచ్చేసింది అనమాట. ఈ చిత్రం రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఒక్కరోజు ముందుగానే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ అయితే పడిపోయింది అనమాట. అక్కడి నుంచి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే సాంగ్స్, రామ్ పోతినేని యొక్క తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ డెలివరీ, మాస్ డైలాగు ఆడియన్స్ ని చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందనమాట. సాంగ్స్ లో ఎంతో ఎనర్జెటిక్ గా రామ్ పోతినేని యొక్క డాన్స్ అదిరిపోయిందన్న టాక్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. అలాగే లవ్ ట్రాక్ తో పాటు రొమాన్స్ కూడా ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుంటుందట. ముఖ్యంగా సంజయ్ దత్, రామ్ పోతినేని వీరిద్దరు సన్నివేశంలో ఆడియన్స్ కి మంచి వినోదంలా ఉంటుందన్నమాట. ఆ రేంజ్ లో ఆకట్టుకుంటుందట. ముఖ్యంగా మైండ్ గేమ్ సినిమాకి హైలైట్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. సంజయ్ దత్ యొక్క బ్రెయిన్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు రామ్ పోతినేనికి. అప్పుడు వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుందట. హీరో విలన్ యొక్క మైండ్ గేమే సినిమాకి హైలైట్ అట. ఆ రేంజ్ లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కి చాలా బ్రహ్మాండంగా సినిమా వచ్చిందన్న టాక్ అయితే వినిపిస్తుంది. యుఎస్ఏ నుంచి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే సినిమా మంచి హిట్ అన్న టాక్ అయితే వచ్చేసింది అనమాట. మరి చూడాలి రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ మూవీ ఏ లెవెల్లో ఆకట్టుకుంటుందో. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే డబల్ స్మార్ట్ మూవీ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.